స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడు. ఆముక్తమాలిద కావ్యంలో వానప్రస్థానానికి పోతున్న యమునాచార్యుడనే రాజు తన కొడుకుకి నీతిబోధ చేయడం పేరుతో రాచరిక స్వభావాలని దాపరికం లేకుండా చెప్పాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో, రాజ్యపాలన ప్రయోజనం ఏమిటో చక్కగా వివరించాడు. మంత్రి లక్షణాలను కూడా విశదంగా తెలిపాడు. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే దేశం విశాలంగా ఉండాలని, ప్రజలకు సంపద వృద్ధి పొందే మార్గాలు చూపించి పన్నులు వసూలు చేయాలన్నది రాయల అభిప్రాయం. రాజ్యపాలన కత్తి మీద సాము లాంటిదని, మహారాజు రాజభోగాలు అనుభవిస్తూ కూడా తన ఇహపరాలను రక్షించుకునే విధంగా పాలన చేయాలని, నేరస్తులను శిక్షించేటప్పుడు జాగ్రత్తలు అవసరమని సూచించాడు. గూఢచారుల ద్వారా తెలుసుకునే రాయలు వాటిలో తేడా వస్తే ఆ విషయాల్లో వారిని సామంతుల ముందే కఠినంగా మందలించేవాడు. శత్రువులతోనే కాక మంత్రులను, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా కనిపెట్టి ఉండేందుకు చారులను ఉపయోగించేవాడు. రాజులు వాళ్ళ అనుచరులు ప్రజలను పీడించకుండా, హింసించకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. తప్పు చేస్తే భయంకరమైన శిక్షకు గురి అవుతారనే భయాన్ని ప్రజల్లో కలిగించి వాళ్లను భయభక్తులతో అణిగిమణిగి ఉండేలా చూసేవాడు. రాయలు స్వయంగా రాత్రుల్లో సంచరించి గూఢచారుల వార్తల్లో నిజాలు ఎంతో తెలుసుకునేవాడు. శాంతి భద్రతలను పరిరక్షించేవాడు. పరిపాలకుడు పాలిగాండ్రకు సర్వాధికారాలు ఇచ్చేవాడు. ఎందుకంటే శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పాలిగాండ్లకు సర్వాధికారాలు ఇచ్చేవాడు.